ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్ని ప్రేయర్ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు మేము ఇటు రీతిగా కలుసుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. మేము చక్కటి లెసన్ నేర్చుకోవడానికి సహాయం చేసి బలపరచమని నువ్వు సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమంచు నజరుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? స్టోరీలోకి వెళ్ళే కంటే ముందు ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకోబోతున్నాం కాబట్టి స్టోరీని చాలా జాగ్రత్తగా వినంటే. మరి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఊర్లోని రాజు అనే ఒక అంకుల్ ఉన్నారు నాన్న. రాజు అంకుల్ చాలా ప్రదేశాలు ప్రతిరోజు ట్రావెల్ చేస్తూ ఉండేవారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే అంకుల్ ఒక ట్రావెలర్ అనమాట. సో ట్రావెలర్ అంటే ఏం చేస్తారు చెప్పండి? చాలా దేశాలు తిరుగుతూ ఉంటారు, చాలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క స్టోరీ జరిగి చాలా సంవత్సరాల క్రితం అయింది కాబట్టి ఇప్పుడు అంటే ఏరోప్లేన్స్, వెహికల్స్, ట్రైన్స్ ఇవన్నీ వచ్చాయి. కానీ అప్పట్లో అంటే ఏం చేసేవారు చెప్పండి? కొన్ని పెట్ యానిమల్స్ ఉండేవి. అవి ట్రావెలింగ్కి వాడేవారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాంకీస్ ఉండేవి, హార్సెస్ ఉండేవి, ఇట్లా చాలా యానిమల్స్ ఉండేవి కదా. సో వాటిని ఏం చేసేవారంటే ట్రావెలింగ్కి వాడేవారు. ఇప్పట్లో మనకి పెట్స్ అంటే డాగ్స్, క్యాట్స్, హ్యామ్స్టర్స్, ర్యాట్స్, బర్డ్స్ ఇవన్నీ కూడా మనం పెట్స్ కింద పెంచుకుంటాం కదా. కానీ అప్పట్లోని ఏదన్నా ఒక ఎనిమల్ని కొన్నారు అని అంటే ఐదర్ దాన్ని వెహికల్గా అనే వాడేవారు లేదా క్యాటిల్ వారు అనమాట. సో మరి రాజు అంకుల్ దగ్గర కూడా ఒక పెట్ యానిమల్ ఉంది. ఆ పెట్ యానిమల్ ఏంటంటే క్యామెల్. ఏంటి చెప్పండి? క్యామెల్. సో క్యామెల్ ఎలాగుంటుంది చెప్పండి? మన కుక్క పిల్లలాగా చిన్నగా ఉంటుందా? లేదు కదా, చాలా పెద్దగా ఉంటుంది కదా. సో అలాంటి చాలా పెద్ద క్యామెల్ మీద అంకుల్ చక్కగా దాన్ని యూస్ చేసుకొని మరి తను వెళ్ళాలనుకుంటున్న ప్రాంతాలన్నీ వెళ్తూ ఉండేవాడు. తను ఒంటరిగా తన ఒంట మీద కూర్చొని తిరుగుతూ ఉండేవాడు అనమాట. సో ఒకసారి ఏమైందంటే రాజు అంకుల్ అలానే ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు. ఒక పలానా ప్రాంతానికి వెళ్ళేసరికి అంకుల్కి చాలా ఆకలేసిందనమాట. సాయంత్రం అయిపోతుంది, ఇంకా చీకటి పడుతుంది కదా. చాలా ఆకలేసేసరికి మరి ట్రావెలింగ్ చేస్తే ఆకలేస్తుంది కదా. సో చాలా అలసిపోయినప్ప, చాలా ఆకలేస్తుంది అని చెప్పి అంకుల్ ఏమనుకున్నాడనంటే, అబ్బా అలానే చాలా చల్లబడిపోతుంది, చలిగా అయిపోతుంది క్లైమేట్ కూడా. ఎందుకంటే అంకుల్ ఆ టైంలోని వింటర్ సీజన్లో ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో మళ్ళీ మంచు కురుస్తుంది అని చెప్పి అంకుల్ ఏం చేశాడనంటే ఇప్పుడే గబా తినేసి కాసేపు చలిమంట దగ్గర కూర్చొని అప్పుడు టెంట్ వేసుకొని పడుకుందామని చెప్పి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. క్యామెల్ని ఒకవైపు కూర్చోపెట్టి చక్కగా వెళ్ళి ఫైర్ వుడ్ అంతా తెచ్చి అక్కడ ఒక క్యాంప్ ఫైర్ లాంటిది ప్రిపేర్ చేశాడు. చక్కగా చలిమంట పెట్టుకొని చీకటి పడకముందే ఫుడ్ అనమాట. తినేసి అక్కడే టెంట్ వేసుకొని చక్కగా కావాల్సిన వస్తువులన్నీ లోపల పెట్టుకొని దుప్పటి, పిల్లో అన్నీ లోపల పెట్టేసుకొని ఇంకొక స్వెటర్ వేసుకొని అక్కడ చలిమంట దగ్గరే నిద్ర వచ్చేంత వరకు కూర్చుంటాడనమాట, వెచ్చగా ఉంటుందని చెప్పి. ఇంకా అలాగా అంకుల్కి చీకటి పడిపోయిన తర్వాత నిద్ర వస్తుంది కదా, మన అందరికి కలిసిపోతే. సో అంకుల్కి నిద్ర వస్తూ ఉందన్నమాట. నిద్ర వస్తే వెళ్ళి పడుకుందాము అని చెప్పి ఆ క్యాంప్ ఫైర్ని ఆపేయకుండా, ఆ చలిమంటను ఆపకుండా ఏం చేస్తాడనంటే మరి తన దగ్గర ఒక పెట్ ఉంది కదా. సో క్యామెల్ ఉంది కదా, క్యామెల్కి చలి పుడుతుంది కదా, అసలుకి మంచు పడడం స్టార్ట్ అయింది. సో క్యామెల్ ఏం చేస్తానంటే ఈ చలిమంట దగ్గర ఉంచుతాను అని ఇంతకీ చెప్పాలి అని అంటే మన క్యామెల్ చాలా బాగా మాట్లాడుతుంది అనమాట. మనుషులు ఒక్కరే మాట్లాడతారు కదా, పెట్స్ ఎక్కడ మాట్లాడతాయి అబ్బా? కొన్ని మైనాలు, కొన్ని ప్యారెట్సే మాట్లాడతాయి కదా. కానీ మన క్యామెల్ స్పెషాలిటీ ఏంటంటే అది మంచిగా చెప్పగలుగుతుంది అనమాట, దానికి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే. సో ఇంకా అంకుల్ ఏం చేస్తారనంటే ఆ బద్ధకంగా ఉన్న క్యామెల్ని తీసుకొచ్చి ఆ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చోపెట్టి ఇంకా లోపలికి వెళ్ళి పడుకుంటారనమాట. ఇంకా క్యామెల్కి కూడా చలి, ఇంకా మంచు కురుస్తూ ఉంది అని చెప్పాను కదా. సో చాలా చలి పుట్టేస్తూ ఉంది. ఆ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుంటే కాస్త వెచ్చగా ఉంది. కాసేపు అయ్యేటప్పటికి ఇంకా చలి పెరిగిపోయిందనమాట. నైట్ టైమ్స్లో చలి పెరిగిపోతుంటుంది కదా వింటర్ టైంలోనే. కాబట్టి ఇంకా చలి ఎక్కువ పెరిగిపోవడంతో ఆ క్యాంప్ ఫైర్కి దగ్గరగా కూర్చున్నా కానీ ఆ వేడి సరిపోకలేదనమాట. అందుకని ఏం చేసిందంటే మెల్లగా టెంట్ లోపలికి దాన్ని బుర్రను దూర్చి, ఇగో యజమాని గారు, ఓనర్ గారు ప్లీజ్ ఓనర్ గారు, నేను ఏం చేస్తానంటే బయట చాలా చల్లగా ఉంది కదా, నేను లోపల కాసేపు ఉండొచ్చా అని అన్నప్పుడు ఓనర్ గారు ఒక్కసారి ఆ నిద్రలో తుల్లిపల్లిచ్చి, నువ్వు లోపల ఉంటే నేను ఎక్కడ పడుకుంటానంటే, లేదు లోపల ఉంటాను అని అంటే మొత్తము దూరిపోతానని కాదు, నా ముక్కు నోరు కాసేపు లోపల పెట్టుకుంటా మీ టెంట్ లోపల అని చెప్పి అడిగినప్పుడు యజమాని బాగా ఆలోచిస్తాడనమాట. రాజు అంకుల్ ఆలోచిస్తాడు, ఏముందిలే ముక్కు నోరేగా, మొత్తం దాని బాడీ తీసుకొచ్చి లోపల పెడితే నేను ఎక్కడ పడతాను, అది పాపం చలితో నీ వణికిపోతుంది బయట, దాన్ని ముక్కు నోరే కదా పెట్టుకుంటా అంది అని చెప్పి, చిన్నవే కదా అని ఓకే అని అంటాడనమాట. అది కూడా
ఆ టెంట్ లోపల దాని ముక్కు నోరుని పెట్టుకుంటుంది. దాని ముక్కు నోరు ఎలాగుంటుంది, మనలాగా ఫ్లాట్గా ఉంటుందా, క్యామిల్ ఫేస్ లేదు కదా, సో కొద్దిగా ముందుకు వచ్చినట్టు ఉంటుంది కదా. సో దాని మూతి నోరుని ఆ టెంట్ లోపల పెట్టి పడుకుంటుంది అనమాట. కాసేపు అయ్యేటప్పటికి ఇంకా చలి పుట్టేస్తుంది దానికి అత్యాశ ఎక్కువైపోయి ఏం చేస్తుంది అని అంటే, వెచ్చగా ఉన్నప్పటికీ కూడా అబ్బా ఇంకా వెచ్చగా ఉంటే మంచిగా నిద్ర పడుతుంది అని అనుకొని యజమానిని గబా గబా లేపేసి, యజమాని గారు ప్లీజ్ యజమాని గారు, ముక్కు నోరు పెడితే నాకు ఇక్కడ వెచ్చగా ఉంటుంది, కాసేపు నా మొహాన్ని లోపల పెట్టుకుంటాను అని చెప్పినప్పుడు యజమాని మొహమేగా ఓకే పెట్టుకో అని అన్నప్పుడు దానికి ఇంకా రెక్కలు వచ్చినట్టు అయిపోయాయి అనమాట. ఇంకా అలా మొహం పెట్టుకుంది. కాసేపు అయ్యాక మళ్ళీ యజమాని గబా గబా లేపేసి, నా మొహం ఒకటి పెట్టుకుంటే మీకేం అభ్యంతరం లేదు కదా, నా మెడను కూడా పెట్టుకుంటాను, చాలా చలి పుట్టేస్తుంది ఓనర్ గారు ప్లీజ్ అని అన్నప్పుడు ఇంకా రాజు అంకుల్కి చాలా అభ్యంతరంగానే ఉంది. ఎందుకంటే దాని మెడని తీసుకొచ్చి పెడితే ఇంకా నాకు ఎక్కడ స్థలం ఉంటుంది, క్యామిల్ మెడ ఎంత పెద్దగా ఉంటుంది చెప్పండి, చాలా పెద్దగా ఉంటుంది కదా, అమ్మ బాబోయ్ ఇంకా నాకు స్థలం ఎక్కడ ఉంటుంది, అయినా కానీ ఇంకా దానికి నో చెప్పలేనే, అది నా పెట్టు కదా ఎంతన్నా కానీ అని చెప్పి ఒకవైపు బాధపడుతున్నాయి. ఓకేలే అని చెప్పి అంకుల్కి కష్టమైనా కానీ ఇంకా దానికి ఓకే చెప్తాడనమాట. ఓకే చెప్పేటప్పటికి ఇంకా దానికి రెక్కలు వచ్చినట్టు అయ్యి అంకుల్ పడుకుంటుండగానే సైలెంట్గా దాని మెడని లోపల పెట్టి కాసేపు పడుకుంది. ఇంకా దానికి చలి పుట్టడంతో ఏం చేస్తుందంటే మెల్లగా రాజు అంకుల్ని లేపకుండా దాని కాళ్ళను లోపల పెడుతుంది అనమాట. మెల్లగా ఒక కాలు పెట్టింది, ఇంకొక కాలు పెట్టింది, 4 కాళ్ళు ఉంటాయి కదా క్యామిల్కి, అలా 1 by 1 ఒక్కొక్క కాలు తర్వాత ఒక్కొక్క కాళ్ళు లోపల పెట్టి కాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా దాని బాడీని లోపలికి టెంట్ లోపలికి తీసుకొచ్చేస్తుంది అనమాట. తీసుకొచ్చేటప్పటికి రాజు అంకుల్కి ఇంకా ప్లేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి, దాని మేడం తీసుకొస్తేనే అంకుల్కి ప్లేస్ లేదు. ఇంకా కష్టపడి పోనీలే పాపం అని అనుకుంటే క్యామిల్ ఏం చేస్తుందంటే మొత్తంగా టెంట్ అంతటిని ఆక్యుపై చేసి రాజు అంకుల్ని బయటకు తరిమేస్తుంది అనమాట. తరిమేసేటప్పటికి ఇంకా అంకుల్ ఆ దుప్పటిని అలా కప్పుకొని బయట ఆ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని, అయ్యో బాబు దీనికి ఎందుకు ఇంత చిన్న అవకాశం ఇచ్చాను, స్టార్టింగే లేదు అని స్ట్రిక్ట్గా చెప్పేస్తుంటే అది సైలెంట్గా అక్కడ బయట కూర్చొని ఉండేది. ఇప్పుడు దానికి అవకాశం ఇచ్చానో లేదో మొత్తం టెంట్ అంతా ఆక్యుపై చేసి నన్ను బయటకు లాగేసి ఇలా చలిలో నేను బాధపడేలాగా చేసింది అని చెప్పి చాలా బాధపడతాడనమాట. నిజమే కదా, మనము కూడా పాపానికి అంటే ఇందాక ఆ రాజు అంకుల్ ఎలాగైతే క్యామిల్కి ఏముందిలే అని అనుకొని కొద్దిగా స్పేస్ ఎలో చేశాడు కదా, ఏముందిలే అని చెప్పి దానికి ఎప్పుడైతే ఓకే అని చెప్పాడో అది ఎంత తెలివిగానో మరి మొత్తం టెంట్ అంతా ఆక్యుపై చేసి అంకుల్ని బయటకి తరిమేసింది కదా, అంకులే కష్టపడేలాగా చేసింది, అంకుల్ దాని మీద కనికరపడితే. అలానే పాపం కూడా ఆ క్యామిల్ లాంటిదేనన్నా, ఏముందిలే చిన్నదే కదా ఏముందిలే అని అనుకొని మనము దానికి ఓకే చెప్తే అది మన జీవితాన్ని అంతటినీ కూడా అలానే నాశనం చేస్తుంది. బైబిల్లోని మనందరికీ తెలుసు కదా, యేసయ్య ఈ సృష్టిని ఎలా తయారు చేశాడో తెలుసు. సృష్టిని అంతటినీ క్రియేట్ చేశాక మనుషులని ఆయన స్వరూపంలోని తయారు చేసుకుంటాడు. స్త్రీగాను పురుషునిగాను ఆదాము అవ్వని దేవుడు సృష్టిస్తాడు కదా. సృష్టించి వాళ్ళని ఒక ఏదైనా తోటలో ఉంచినప్పుడు ఆదాము అవ్వకి దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇగోండి మీరు ఈ చెట్ల ఫలాలన్నీ తినొచ్చు, కానీ మధ్యలో ఉన్న చెట్ల ఫలాలు మాత్రం తినకూడదు అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు ఓకే ప్రభా అని ఇద్దరు కూడా చక్కగా దేవుడు మాట వింటారనమాట. ఒక రోజు ఏమైందని అంటే మనందరికీ తెలుసు కదా, పాము రూపంలో అపవాది మరి అవ్వ దగ్గరికి వచ్చి, అవ్వ ఏమో మేబీ ఫుడ్ కోసం సెర్చ్ చేస్తూ ఉందేమో, సడన్గా ఆ పాము రూపంలో అపవాది వచ్చి దేవుడు ఈ చెట్ల ఫలాలు తినొద్దని చెప్పాడా అని చెప్పి ఒక క్వశ్చన్ రేస్ చేసింది. క్వశ్చన్ రేస్ చేయగానే అవ్వ కూడా లేదు అని చెప్పి దేవుడు అక్కడ ఏం జరిగిందో ఆ సిచ్యువేషన్ అంతటినీ కూడా ఆ పాముకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఇగో దేవుడు ఇలాగా ఈ చెట్లు ఫలాలన్నీ తినొచ్చు అని చెప్పాడు, కానీ ఆ మధ్యలో ఉంది ఆ చెట్టు ఫలం తినొద్దు అని చెప్పాడు అని అంటే అప్పుడు ఆ పామంది, ఇగో ఆ చెట్టు ఫలం తినొద్దని దేవుడు ఎందుకే అన్నాడేమో, ఇగో మీరు అవి తింటే దేవదూతల్లా అయిపోతారు, దేవుడి కంటే గొప్ప వాళ్ళలాగా అయిపోతారు, దేవుడికి మీరు అలా అవ్వడం ఇష్టం లేదు, అందుకే దేవుడు వాటిని తినొద్దు అని చెప్పి అన్నాడు అని చెప్పి, మీరు తినండి ఏమి కాదు, మీరు ఏమి చనిపోరు అని చెప్పి దానికి చెడ్డ మాటలు చెప్పడం స్టార్ట్ చేసిందనమాట. ఇంకా అవ్వకి కూడా ఆ పండును చూడగానే అది తినడానికి చాలా బాగుంటుంది అని అనిపించి దాన్ని అలా తెంపుకుంది. ఇగో నువ్వు ముట్టుకున్నావు కదా ఏం కాలేదు కదా అని పక్కన పాము ఒకటే ఒక మాటలు అంటూ దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తుందనమాట ఆ ఫ్రూట్ని తినడానికి. అయితే
చూసావు కదా, నువ్వు ముట్టుకున్నా ఏం కాలే, నువ్వు తింటే కూడా ఏం కాదు అని అనగానే అవ్వాలా తిని ఆదాం అంకుల్కి కూడా ఇవ్వగానే ఏమైందంటే ఒక్కసారే మరి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారో వాళ్ళకి తెలిసింది కదా. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఆకులు కప్పేసుకుంటారు. రోజు వాళ్ళతో మాట్లాడడానికి ఎవరు వచ్చేవారు చెప్పండి? ఏసై వచ్చేవాడు కదా. ఏసై వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కూడా దాక్కుంటున్నారనమాట. దాక్కుంటుంటే ఏసై గట్టిగా పిలుస్తున్నాడు, కానీ వీళ్ళు బయటకు రాకపోతే ఏసైకి అర్థమైంది, ఓ నేను తినొద్దు చెప్పాను కదా తినద్దు అని చెప్పి ఆ ఫలాన్ని తిన్నారా, ఎందుకు తిన్నారు అని అంటే ఆ వాదం అంటున్నాడు, ఇగో నువ్వు ఇచ్చిన ఈ అవ్వనే నా చేత తినిపించిందంటే అవ్వంటుంది ఆ పామే నా చేత తినిపించింది అని చెప్పి వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకోకుండా వేరే వాళ్ళ మీద వేసేసారు. ఇగో మీరు నా మాట వినలేదు కదా, కాబట్టి మీరు ఏమవుతారని అంటే ఈ ఏదైనా తోటలో మీరు ఇంకా ఉండరు, మీరు శాపపూరితమైన భూమిలోనే మీరు మీ పంటని మీ కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు అని చెప్పి దేవుడు ఏదైనా తోటలో నుంచి బయట తోలేస్తాడనమాట ఆదాము అవ్వని. అప్పటి నుంచి చాలా కష్టపడుతూ మన క్రాప్నే మనమే పండించుకొని తింటూ ఈ పాపలోకంలో మనం ఉండి చాలా శ్రమలు పొందుకుంటూ ఉన్నాం కదా నాన్న. చూడండి ఇక్కడ అపవాదికి చిన్నగా చోటిచ్చింది కదా. అవ్వ స్టార్టింగ్లో అపవాది ఆ పాము రూపంలో వచ్చి మాట్లాడినప్పుడు సైలెంట్గా ఊరుకొని వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది కదా. ఆ దేవుడి తినొద్దా అన్నాడు అని అనగానే అక్కడ ఒక కన్వర్జేషన్ అపవాది స్టార్ట్ చేయాలని అనుకుంది. చిన్నగా అవ్వ మైండ్లోని ఉన్న అది ఏదైతే తలంపు ఉందో, దేవుడు మన మేలుకే కదా ఏది చెప్పినా మన మేలుకే చెప్తాడు కదా, కానీ అవ్వ మనసును కరెక్ట్ చేయాలని అనుకుంది. అందుకే డైరెక్ట్గా వచ్చేసి చెప్తే వినదు కదా, కాబట్టి మెల్లగా వచ్చి స్టార్ట్ చేసింది. మెల్లగా వచ్చి అవ్వతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంది. ఏంటి అసలు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి వచ్చి అడగడం స్టార్ట్ చేసింది. అవ్వ కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటే అయిపోయేదేమో, కానీ అవ్వ అంటే ఏం చేసింది, మొత్తము సంఘటన అంతా చెప్పినప్పుడు ఆ అపవాది ఏం చేశాడు, అది తింటే మీరు ఇలా అయిపోతారు అలా అయిపోతారు అని చెప్పి ఏవేవో ఊహలు చెప్పి పాపంలో పడేసేలాగా దేవునికి అవిధేయత చూపేలాగా మరి అపవాది ప్లాన్ చేశాడు కదా. మన లైఫ్లో కూడా ఏముందిలే ఈ ఫ్రెండ్సే కదా, ఏముందిలే కాసేపు ఫోన్ చూస్తే ఏమవుతుందిలే అని మనం అనుకుంటాం, కానీ దానికి ఎప్పుడైతే చిన్నగా అవకాశం ఇస్తామో, ఎప్పుడైతే చిన్నగా ఓకే చెప్తామో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇందాక అంకుల్ కూడా క్యామెల్కి ఏముందిలే పాపం అని చెప్పి చిన్నగా దానికి చోటిచ్చాడు తన టెంట్లో. చివరికి ఏం చేసింది, మొత్తం తనే ఆక్యుపై చేసి అంకుల్ని బయటకు తోసేసింది కదా. ఇందాక బైబిల్లో కూడా అపవాది అవ్వ దగ్గర అవ్వ అనుకుంది మేబీ ఏదో మాట్లాడుతుంది అని అనుకుంది, కానీ దాని బ్రెయిన్ అంతటిని కరప్ట్ చేసేసి నాశనానికి నడిపించేలాగా మరి అపవాది చేసింది కదా. డిసొబీడియన్స్ చూపేలాగా ఏవేవో ఆశలు చెప్పి నడిపించింది, కానీ అవన్నీ నిజమా కాదు కదా. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ ఫ్రెండ్సే ఉండొచ్చు, మీకు వాళ్ళు బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు మీ స్కూల్లో అని మీకు తెలిస్తే కనుక వాళ్ళు వచ్చి మీతో మాట్లాడి మిమ్మల్ని కూడా పాపం వైపు నడిపించాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు ఎలాగున్నావు బాగున్నావా అని చెప్పి మెల్లగానే స్టార్ట్ చేయొచ్చు కన్వర్జేషన్. కానీ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాటికి మొదట్లో మనం మాట్లాడకుండా మన పని మనం చేసుకున్నాం అనుకోండి, ఎవ్వరు మనల్ని పట్టించుకోరు. కానీ మనం వాళ్ళు హాయ్ చెప్పగానే మురిసిపోయి వెళ్ళి మాట్లాడమనుకోండి, తర్వాత అయ్యో నేను బయటకు వద్దామన్నా కూడా రాలేకపోతున్నా అనే రీతిగా అపవాది మనల్ని పట్టేసుకుంటాడనమాట. కాబట్టి మనం ఎప్పుడు అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఈరోజు మీరు చక్కటి లెసన్ నేర్చుకున్నారు కదా. ఎప్పుడన్నా సరే ఏదన్నా కానీ పాపము అని తెలిసినప్పుడు ఏముంది, ఈ గేమ్ ఆడరా అని మీ ఫ్రెండ్స్ రికమెండ్ చేస్తున్నారేమో మిమ్మల్ని, ఈ గేమ్ ఆడితే ఏమవుతుందిలే ఒక్కసారికే కదా, నేను 1 టైం ఆడేసి 1 టైం ఈ షో చూసేసి 1 టైం టీవీ చూసేసి నేను ఊరుకుంటాం, మళ్ళీ నేను అటు వెళ్ళాను కదా అని మనం అనుకుంటాం. కానీ అపవాది ఎంతలా మనల్ని గ్రిప్లో పెట్టుకుంటాడని అంటే ఒక్కసారే కదా అని చెప్పి మన చేత పనులు చేయిస్తాడు. తర్వాత వాటికి ఎడిక్ట్ అయిపోయేలాగా మన టైం అంతటిని వేస్ట్ చేసుకునేలాగా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మొదటిలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. నాన్న మొదట్లో వాడు వచ్చాడు అనుకోండి, చిన్నగా స్వీట్గానే మాట్లాడుతూ నేను కొద్దిసేపే కదా, కొద్ది టైమే కదా, ఆ కొద్ది టైం కూడా మనం కొద్దిదే అనుకుంటాం. కానీ ఆ అపవాది ఏం చేస్తాడనంటే అది పెరిగి 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 పెద్దదయ్యి అది మన చేతులకి కాళ్ళకి సంఖ్యలలా తయారైపోతాయి, ఒక అడిక్షన్లా తయారైపోతుంది. కాబట్టి ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది చాలా చురుకుగా మనల్ని ఉచ్చులో పడేయాలని చూస్తాడు. మనము కూడా దేవుని జ్ఞానాన్ని పొందుకొని ఈరోజు మొదటిలోనే వాడికి చోటు ఇవ్వకుండా, వాడికి ఛాన్స్ ఇవ్వకుండా వాడిని ప్రేయర్తోని దేవుని నామంలో వాడిని మనం దూరం పెట్టాలి. అలాంటి పనులకు అలాంటి స్నేహాలకు మనం దూరంగా ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకుందామా. అపవాదికి మనము ఛాన్స్ ఇవ్వకూడదని తెలుసుకున్నాం కదా. అందరూ కళ్ళు మూసుకోండి, ఒక చిన్ని ప్రేయర్ చేసుకుందాము.
స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా. నిజమే ప్రభా, అయ్యా ఈరోజు మేము ఒక చక్కటి లెసన్ నేర్చుకున్నాం. అపవాదికి మేము చోటిస్తే వాడు మా జీవితాన్ని నాశనం చేస్తాడని మేము తెలుసుకున్నాం. పాపానికి మా జీవితంలో చోటిస్తే పాపం మా జీవితాన్ని నాశనం చేస్తుందని మేము తెలుసుకున్నాం ప్రభా. ఈరోజు అపవాదికే ఉండొచ్చు దేవ, పాపానికే ఉండొచ్చు. మా జీవితంలో చోటు ఇవ్వకుండా మొదటిలోనే ఇది పాపము, ఇది తప్పు అని తెలుసుకొని దాన్ని దూరం పెట్టి అయ్యా నీ కొరకు నీకు లోబడి మేము జీవించేలాగా మాకు సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి నడిపించి బలపరచమని సమస్త మహిమ గంత ప్రభావాలు పొందుకోమంచి నా శ్రేణి స్నామాన్ని నడవడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరి ఇప్పుడు మెమరీ వర్డ్స్ నేర్చుకుందామా? లకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము. అపవాదికి చోటియకుడి. మళ్ళీ ఇంకోసారి చదువుకుందామా? అపవాదికి చోటియకుడి. చాలా చిన్న వాక్యం కదా, చక్కగా ఈ వర్డ్స్ని నేర్చుకోండి. మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అందరికీ ఉంటాను. బాయ్ బాయ్.